మహాత్మా జ్యోతిరావు పూలే గారిది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. అదేవిధంగా కాకుండా మైనార్టీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నాయకుడు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అందరూ ఐక్యమత్యంగా మనం పనిచేస్తూ జ్యోతిరావు గారి పూలే గారి అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటాం. కార్పొరేషన్కు సంబంధించిన మంత్రిని కూడా కలుద్దాం, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కలుద్దాం, ఎంపీ గారిని కలుద్దాం. అధ్యక్షులు నూరు భాషా దూదేకుల సంక్షేమ సంఘం, అదేవిధంగా ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం, ప్రత్యేకంగా మా సోదరులు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి జ్యోతిబా పూలే యొక్క జయంతి సందర్భంగా నేను రావటం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిది. జ్యోతిబా పూలే గురించి 2 ముక్కలు చెబుతాను నేను. జ్యోతిబా పూలే అంటే మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహాత్ముడనే బిరుదు ఆయనకి వచ్చింది. అదేవిధంగా జ్యోతిబా పూలే అంటే మొత్తం జాతికి, యావత్ జాతికి ఆయన పితామహుడు. ఎందుకు పితామహుడు అంటే ఆయన ఎన్నో సంఘ సంస్కరణలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. కులానికి, జాతికి, అందరికీ కూడా వన్నీ తీసుకొచ్చాడు. ఈ సందర్భంగానే ఈరోజు మా మనవడు షేక్ రెహాన్ పుట్టినరోజు, అదేవిధంగా మా మనవడు ఐదీన్ పుట్టినరోజు, అదేవిధంగా మా మనవరాలు షాషా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు జరిగినా కూడా నేను అనాథల దగ్గరికి, వికలాంగుల దగ్గరికి, అత్యంత పేదరికంతో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్స్, అన్నదానం అదేవిధంగా బట్టలు కూడా ఇస్తూ ఉంటాను. నేను ప్రతి నెలలో కూడా 3-4 సార్లు నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నా. అది దేవుడిచ్చినటువంటి నాకు అదృష్టంగా భావిస్తున్నా, నా గొప్పతనం ఏం కాదు. అందువల్ల నేను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా యావత్ మన యొక్క జాతి ప్రజలకి, మనకి శివుడికి 3వ నేత్రం ఉన్నట్టుగానే ప్రతి మానవుడికి 3వ నేత్రం ఉంటుంది. ఆ 3వ నేత్రమే చదువు, విద్య. విద్య ఉంటే అన్ని రంగాల్లో మనం రాణించగలం. విద్య లేకపోతే వింతపస్తు అన్నారు కదా. అందువల్ల విద్య అనేది ప్రతి ఒక్క బడుగు వర్గాలు, అట్టడుగునున్న వర్గాలు పిల్లలు ఒకరోజు తినకుండా కూడా చదివించాలనేది నా యొక్క కోరిక. నేనే ఒక ఉదాహరణ చెబుతున్నాను. నేను చిన్న ఉద్యోగం చేసినా కూడా నాకు 4 పిల్లలు. 4 పిల్లలు కూడా పీజీ చదివించాను. అందరూ ఫారిన్లో ఉన్నారు, బాగా మన దేశం. అందువల్ల అంటే విద్యలో ఎంత గొప్పతనం ఉందో నేను స్వయంగా చేసినటువంటి విషయాన్ని చెబుతున్నా. అందువల్ల అందరూ చదివించాలి. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు, ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకి, అనాథ విద్యార్థులకి బట్టలు, బుక్స్ పంచే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నాకు ఆ యొక్క సర్వేశ్వరుడు అల్లా తాలా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన బీసీ బృందం కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు సోదరుమణులు వచ్చి చాలా సంతోషకరమైన విషయం. మేము కోరింది ఒకటే, మా కంటోన్మెంట్లో కొంచెం బీసీ భవన్ కావాలన్నా. ఎందుకంటే చిన్నపిల్లలు ఫంక్షన్ చేసుకోవాలన్నా, చిన్న మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఒకటి జ్యోతిరావు పూలే చౌరస్ ఒకటి నామకరణం చేయాలని మా బీసీ బృందం ద్వారా నా యొక్క మనగా జై బీసీ. 199వ జయంతి ఈరోజు పండుగ వాతావరణం చేసుకున్నాం. అందరం కలిసి మా కమిటీ, బీసీ సంఘం కమిటీ అందరం కలిసి విజయవంతం చేసినాం. జై బీసీ, జై బీసీ.